బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ లో పెద్దపల్లి వాసి మృతిపై సిపి సాయి చైతన్య క్లారిటీ ఇచ్చారు. కస్టడీ డెత్ పై సిపి కీలక ప్రకటన చేశారు. గుండెపోటుతోనే సంపత్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సంపత్ ఆసుపత్రికి వెళ్లటం సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయిందని సిపి తెలిపారు. సంపత్ కు వైద్యులు సిపిఆర్ కూడా చేశారని నిజామాబాద్ సిపి వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స చేస్తూ ఉండగా సంపత్ మృతి చెందాడని తెలిపారు. నిరుద్యోగులను మోసం చేసినట్లు సంపత్ ఒప్పుకున్నాడని నిజామాబాద్ సిపి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ప్రస్తుతం సంపత్ మృతదేహాన్ని మాత్రం పోస్ట్ మార్టం నిర్వహించారని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు ఒక కమిటీని వేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని కూడా తెలిపారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు సంపత్ మృతదేహానికి సంబంధించి సింగిల్ జడ్జి ఆధ్వర్యంలో పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రం మరో 24 గంటల్లో వచ్చే అవకాశం ఉంది. రిపోర్ట్ వచ్చిన అనంతరం అటు పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా 2 రోజుల క్రితం ఒక గల్ఫ్ ఏజెంట్ సంబంధించి సంపత్, పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన సంపత్ జైత్యాల జిల్లాలో ఇటు కన్సల్టెన్సీ నిర్వహిస్తూ కొంతమంది యువకులను దుబాయ్ పంపిస్తామని మోసం చేశారనే నెపంతో అటు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల కస్టడీకి కూడా తీసుకున్నారు. అయితే నిన్న చూసుకున్నట్లయితే నిన్న జైత్యాల జిల్లాకు తరలించి జైత్యాల జిల్లాలో విచారించి తిరిగి నిజామాబాద్ వస్తున్న సమయంలో అనారోగ్యానికి గురయ్యారు. అనంతరం అటు నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ ఆసుపత్రికి తరలించే క్రమంలో ఆయన మృతి చెందారు. అయితే లాకబ్రితాన్ని అంటూ అటు బంధువులు అలాగే కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. కస్టడీలో ఉన్న సంపత్ ఎలా మృతి చెందారనే దానిపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ లాఠీ దెబ్బలతో అలాగే పోలీసులు ఏదో చేశారంటూ కూడా కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అటు సంపత్ సంబంధించిన గల్ఫ్ ఏజెంట్ సంపత్ సంబంధించిన కుటుంబీకులు బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు పోస్ట్ మార్టం అనంతరం ఆ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కూడా అభ్యంతరం తెలిపారు. ఖచ్చితంగా పోలీసులపై చర్యలు చేపట్టాలి, తమకు న్యాయం చేయాలంటూ కూడా ఆ సంపత్ సంబంధించిన కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా ఆందోళన ధర్నా నిర్వహించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ లాకప్ డెత్తా లేకుంటే ఏదైనా అనారోగ్యంతో చనిపోయాడు అనే దానిపై పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టం రిపోర్ట్ అనంతరం పూర్తి నివేదిక వచ్చే అవకాశం ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే పోస్ట్ మార్టం నిర్వహించారు. సింగిల్ జడ్జి ఆధ్వర్యంలో ఈ నివేదిక రిపోర్ట్ నిర్వహించిన నేపథ్యంలో రేపు ఉదయం వరకు పోస్ట్ మార్టం వచ్చే అవకాశం ఉంది. పోస్ట్ మార్టంలో ఏ విధంగా సంపత్ చనిపోయాడు అనే విషయాలు అన్ని కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తానికి మాత్రం పోలీసుల కస్టడీలో ఒక సంపత్ అనే గల్ఫ్ ఏజెంట్ మృతి చెందడం పట్ల జిల్లా వ్యాప్తంగా కూడా పౌర సంఘాలతో పాటు పౌర హక్కుల నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో పోలీసులపై చర్యలు చేపట్టాలి, అలాగే బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలంటూ కూడా పౌర హక్కుల నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్